హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విరించి. ఈరోజు మనం స్వీట్ షాప్లో దొరికే రసగుల్లాలు ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు అండి. సేమ్ స్వీట్ షాప్ స్టైల్లో చాలా సాఫ్ట్గా వస్తాయి. ముందుగా వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవైతే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి. మిల్క్, షుగర్, అలాగే లెమన్. 1 లీటర్ మిల్క్కి 1/2 కిలో షుగర్, 1 లెమన్ అండి. ముందుగా మనం స్టవ్ అంటించుకుని స్టవ్ మీద మిల్క్ పెట్టుకుని ఇలా తిప్పుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగు అంటేస్తుంది. కొంచెం అడుగు మందంగా ఉన్న గిన్నెలో మనము పాలు వేడి చేసుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఈ పాలు కొంచెం చల్లారాలండి. ఈలోపు మనం లెమన్ని ఒక దాంట్లోకి మొత్తం స్క్వీజ్ చేసేసుకుందాం. ఇలా లెమన్ ఒక బౌల్లోకి తీసుకుని, ఇది 1 టేబుల్ స్పూన్ నిమ్మరసానికి 3 టేబుల్ స్పూన్ల వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇది 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, దీంట్లోకి 3 టేబుల్ స్పూన్ల వాటర్ యాడ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు ఇది పాలుని కొంచెం ఇంకా చల్లారాలండి. పాలు మరీ వేడిగా ఉంటే పన్నీర్ అనేది చాలా గట్టిగా వచ్చేస్తుంది. గట్టిగా వస్తే మనకి సాఫ్ట్ ఉండదు. ఇలా కొంచెం చల్లారాక, అలాగని బాగా కూడా చల్లారకూడదు. ముందు 2-3 టేబుల్ స్పూన్లు నిమ్మరసం వేసుకుని కొంచెం చిన్నగా ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మనకి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత పాలు విరగలేదు కదండి, మళ్ళీ మీరు స్టవ్ మీద అసలే పెట్టద్దండి. అప్పుడు పన్నీర్ అనేది గట్టిపడిపోతుంది, అలాగే టేస్ట్ కూడా మారిపోతుంది. మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుని ఒకసారి మళ్ళీ మొత్తం మిక్స్ చేసేసుకుందాం. ఇలా మనం లెమన్ వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకుంటే ఏంటంటే పన్నీర్ వాటర్ 2 సపరేట్ అయిపోతాయండి మనకి. ఒక్కొక్క టేబుల్ స్పూన్ వేసుకుంటూ మనం విరగొట్టుకుంటున్నాం కదండి, పాలు విరుగుతున్నాయి కదా. మీకు నిమ్మకాయ అవైలబుల్ లేకపోతే వెనిగర్ అని యూస్ చేయొచ్చండి. నిమ్మకాయ వేస్తేనే ఏంటంటే రసగుల్లా టేస్ట్ బాగుంటుంది. ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటే ఇలా చూసారా ఎలా సపరేట్ అయిపోయిందో. ఇలా పన్నీరు వాటర్ 2 సపరేట్ అయిపోయిన తర్వాత మనం ఒక స్ట్రైనర్ని తీసుకుందాం. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత మనం ఇలా ఒక స్ట్రైనర్ తీసుకుని ఒక పల్చటి క్లాత్ అందులో ఇలా వేసుకుని, హ్యాండ్కి కానీ ఏదైనా అలా వేసుకుని మనం అందులో ఇప్పుడు ఈ పన్నీర్ని అందులో కొంచెం కొంచెంగా వంపుదాం. వాటర్ అంతా సపరేట్ చేసేద్దాము. ఇలా సపరేట్ అయిన తర్వాత పన్నీర్ మొత్తం వేసేసుకుంటూ ఇలా వచ్చిన తర్వాత మనం చల్లని వాటర్ పోయాలండి. ఎందుకంటే పన్నీర్లో కొంచెం లెమన్ ఫ్లేవర్ ఉంటుంది, అది కూడా పోవడం కోసమని. లేదంటే కొంచెం పుల్లగా అనిపిస్తుంది రసగుల్లా. ఇలా మొత్తం మిక్స్ చేసుకుంటూ మనము ఆ లెమన్ అంతా పోయే వరకు ఒక 2 నిమిషాలు ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం మొత్తం ఈ పన్నీర్ని అంతా సపరేట్ చేసేసుకుని, ఇంకా ఏమైనా వాటర్ ఉంటే మనము గట్టిగా చేత్తో అనలేదంటే కనుక మన ఇంట్లో చిన్నది వెయిట్ కోసం అని ఏదైనా ఉంటుంది కదండి, చిన్న రోల్ కానీ అలా ఏదైనా ఒక వెయిట్ పెడితే మనకి సరిపోతుంది. ఇలా 1 నిమిషం పాటు వెయిట్ పెడితే సరిపోతుందండి. అలాగా ఇలా వెయిట్ తీసేసిన తర్వాత మీరు పన్నీర్ అంతా ఇప్పుడు మనకి పొడి పొడిగా అయిపోతుంది చూడండి. ఇలా చూసారా ఎంత పొడిగా అయిపోతుందో. దీన్ని ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి టర్న్ చేసేసుకుని మొత్తం ప్లేట్లో వేసేసుకుందాం. ఇది మొత్తం చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఇదైతే పన్నీర్. అది కొంచెం చల్లారేలోపు మనం ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని ఒక 1/2 కిలో షుగర్ యాడ్ చేసుకుందాం. మనము ఈ కప్పుతోటి 2 కప్పులు తీసుకున్నానండి. నేను 4 కప్పులు వాటర్ యాడ్ చేస్తున్నాను. ఎప్పుడైనా మీరు దేనితోటైతే షుగర్ తీసుకుంటారో దాంతో 2 కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలండి. దాంతో ఒకదానికి 2 అనమాట. అప్పుడే మనకి పాకం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత మనకి గులాబ్ జామ్ పాకం కూడా రావాల్సిన అవసరం లేదండి, పంచదార కరిగితే సరిపోతుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్లేట్లోకి తీసుకున్న పన్నీర్ ఉంది కదండి, దాన్ని కొంచెం మనం ఏం చేద్దామంటే సాఫ్ట్గా మనం మిక్స్ చేసేసుకుందాం. ఇలా మిక్స్ చేయడం వల్ల ఏంటంటే రసగుల్లాలు నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత సాఫ్ట్గా వస్తాయండి ఇవి. చూడండి, వేళ్ళతో ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మనకి ప్రెస్ చేసుకుంటూ ఉండి ఒక ముద్దలా చేసుకుని మనం చూడండి. ఇప్పుడు మనకి ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఈ రసగుల్లాలు కొంచెం చిన్నగా చేసుకోవాలండి, ఎందుకంటే బౌల్ మనకి పాకంలో వేసేసరికి కొంచెం పెద్దగా అవుతాయి ఇవి. అందుకే వెడల్పాటి గిన్నె కూడా తీసుకోవాలి పాకానికి. మనకి పాకంలో కొంచెం కుక్ అవుతాయి ఇవి. ఇలా మనకి ఎక్కడ పగులు లేకుండా మనకి ఈ విధంగా చేసుకోవాలి. ఇలా 1 బై 1 చేసేసుకుందాం. ఇప్పుడు నేను తీసుకున్న లీటర్ పాలకి నాకు కరెక్ట్గా 25 to 30 అయినట్టున్నాయండి. నేను కొంచెం చిన్న సైజే చేశాను. ఇలా 1 బై 1 చేసేసుకుందామండి. ఇది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలామంది ఏం చేస్తారంటే ఇరిగిన పాలతో చేసేస్తారు, దానివల్ల రసగుల్లాలు కరెక్ట్గా రావు.
దీనికోసమని సపరేట్ మిల్క్ తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి ఇది. చూసారా ఇలా 1 బై 1 బాల్స్ చేసేసుకున్నాం కదా. ఈ బాల్స్ అన్నీ ఒకేసారి అందులో వేసుకోకూడదండి. 1 బై 1 ఇలా వేసుకోవాలి. ఒకేసారి వేయడం వల్ల ఏంటంటే మొత్తం బాల్స్ అన్నీ కదిలిపోయి విరిగిపోతాయి. సో ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక 15 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలండి. ఇలా హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత ఇలా మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. బాల్స్ అనేవి కొంచెం పెద్దగా ఇంకా కొంచెం పెద్దగా అవుతాయి. మరిన్ని ఈజీ అండ్ డిఫరెంట్ స్వీట్స్ అండ్ స్నాక్స్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా మనకి ఎంత పెద్దగా అవుతాయి, అందుకోసమనే మనం వెడల్పాటి గిన్నె తీసుకోవాలి. చూసారా మనకి ఎంత పెద్దగా కనిపిస్తున్నాయో. సో మనకి ఈ సైజ్ కన్నా కొంచెం తగ్గుతాయండి చల్లారిన తర్వాత అంతే. ఒకసారి మిక్స్ చేసేసుకున్నాం కదండి. మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. దీంట్లో మెయిన్ టిప్ ఏంటంటేనండి, పన్నీరు ఫ్రెష్దై ఉండాలి. ఇరిగిన పాలతో చేస్తే రసగుల్లాలు పర్ఫెక్ట్గా రాదు. మన ఇంటికి ఎవరైనా లంచ్ డిన్నర్ ఎవరైనా ఫ్రెండ్స్ ఎవరైనా వస్తున్నారని మనకు ముందే తెలుసుంటే కనుక మనం 1 డే ముందే ఇది ప్రిపేర్ చేసేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వాళ్ళకి సూపర్గా ఉండే రసగుల్లాలతో మనం వెల్కమ్ చెప్పుకోవచ్చు. చూసారా ఎంతో టేస్టీగా ఉండే రసగుల్లాలు అయితే రెడీ అయిపోయినాయండి. ఇవి చాలా సాఫ్ట్గా ఉన్నాయి. మీరు కూడా ఈ విధంగా ఒకసారి తయారు చేసి నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి. అలాగే మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.